హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. అక్క, మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా? ఫస్ట్ ఇన్కమ్ ఎంత పడింది? అసలు ఎప్పుడు మానిటైజేషన్ అయింది అని చెప్పేసి. సో అవన్నీ కూడా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నాకు కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ మానిటైజేషన్ అయిందా, ఫస్ట్ ఇన్కమ్ ఎంత పడింది అని చెప్పబోయే ముందు మీకు చిన్న విషయం చెప్తాను. ఆల్రెడీ కొందరికి తెలుసు ఈ మానిటైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అని చెప్పేసి, కొందరికి తెలియదు. యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసాము అంటే చాలు వెంటనే మనీ వచ్చేస్తుందని చెప్పేసి భ్రమలో కొందరు ఉన్నారు. బట్ వాళ్ళకి రియల్ ప్రాసెస్ అనేది తెలియదు. మానిటైజేషన్ మనకి కావాలి, మనకి డబ్బులు పడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4000 వాచ్ అవర్ అనేది ఫుల్ కావాలి వీడియోస్కి. అదే షార్ట్స్కి 1 ఇయర్ లోపు 10M వ్యూస్ కంప్లీట్ అయితేనే మనకి మానిటైజేషన్ అనేది ఎలిజిబుల్ అవుతాము. సో ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు ఆల్మోస్ట్. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే, అక్క మీరు ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది అనేసి అడుగుతున్నారు. నాది November 7కి 1 ఇయర్ కంప్లీట్. కామెంట్స్ వచ్చాయి, అక్క మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యి మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు, మినీ మానిటైజేషన్కి నియర్లో ఉంది. మినీ మానిటైజేషన్ ఏంటంటే ఇప్పుడు మీకు కొత్తగా వచ్చిందనమాట అప్డేట్. 3000 వాచ్ అవర్స్ కాగానే మనం మినీ మానిటైజేషన్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఇంకా 1000 యాడ్ అయితే మనకు 4000 వాచ్ అవర్ అవుతాయి కదా, అప్పుడు మనకి యాడ్ సెన్స్ అనేది ఓకే అవుతుంది. ప్రజెంట్ మనమైతే 3000 వాచ్ అవర్స్ ఫిల్ కాగానే మినీ మానిటైజేషన్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ప్రజెంట్ నా వాచ్ అవర్స్ మినీ మానిటైజేషన్కి నియర్లో ఉంది. అండ్ నేను ప్రతి విషయం కూడా మీతోనే చెప్తాను. నా ఛానల్ మానిటైజేషన్ అయితే కన్ఫామ్గా మీతోనే చెప్తాను. చెప్పకుండా మాత్రం అసలు ఉండను. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదనమాట. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే నన్ను అవాయిడ్ చేసినా కూడా నన్నుగా గుర్తించింది మీరే. సో అందుకోసమే చెప్పకుండా ఉండను, ప్రతిదీ మీతోనే చెప్తాను. పక్కా మనకి మానిటైజేషన్ అయితే మాత్రం మనం పక్కా మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. అది మాత్రం పక్కా త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా మీ సపోర్ట్ ఉంటే త్వరగానే వస్తుంది. సో అదన్నమాట విషయం. ఇంకా ఫస్ట్ పేమెంట్ వచ్చిందాక అని అడుగుతున్నారు. మానిటైజేషన్ ఆన్ అయితేనే కదా మనకి ఫస్ట్ పేమెంట్ వచ్చేది. ఇంతవరకు నాకైతే మానిటైజేషన్ అనేది ఇంకా ఆన్ అవ్వలేదు. సో ఇదన్నమాట విషయం. మీకు క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నా ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. మానిటైజేషన్కి, అది కూడా మినీ మానిటైజేషన్కి నియర్లో ఉంది. అండ్ ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పుడు ఇలాగే నాపై ప్రేమను చూపిస్తూ సపోర్ట్గా ఉంటే నేను ఇంకా ఎన్నెన్నో వీడియోస్ చేస్తూ మీ ముందు కనిపిస్తూనే ఉంటాను. అండ్ ఇంకా నేను ఎటువంటి కంటెంట్ చేయాలి, ఎటువంటి వీడియోస్ చేయాలి అని చెప్పేసి మీరు చెప్పండి. నాది ఒక్కటే థాట్ అండి, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి, అందరం కలిసి గ్రో అవ్వాలి. ఎందుకంటే నా సబ్స్క్రైబర్లో కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందుకోసమే నేను చిన్నగా తమిళ ఎలా పెట్టాలి, వీడియో ఎడిటింగ్ చేయాలని చెప్పేసి చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తూ ఉన్నాను. అందుకని ఇంకో నలుగురికి ఉపయోగపడాలి అని చెప్పేసి నా థాట్ అనమాట. ఇంకా మీరు ఎటువంటి కంటెంట్ చేయాలో చెప్పండి. ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకో వీడియోలో సరికొత్త వీడియోతో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. బై గాయ్స్.